హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ విత్ చరణ్. రీసెంట్గా నేను పెట్టిన 4 వీడియోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో దానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీన్ వైల్ నాకు దొరికే ఫ్రీ టైంలో ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది విప్రోలో పొజిషన్స్ అనే రిక్వైర్మెంట్ కోసం ఉన్నాయి. సో మనం ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో వెళ్ళిపోదాం. సో టైటిల్ వచ్చేసరికి లైక్ విప్రో కెరియర్లో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది ఉన్నాయి. అది కూడా L3 లెవెల్కి. సో ఇక్కడ మనకు సిటీకి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అండి కంప్లీట్గా. అండ్ ఇక మీకు తెలిసిన యాజ్ యూజువల్ సో మనం డూస్ అండ్ రోల్ పర్పస్ అనేది చూసుకున్నాం. ఇక్కడ ద పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఇస్ అలయన్స్ అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ కస్టమర్ అండ్ విప్రో డెలివరీ టీమ్. సో ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది వచ్చేసరికి ఇక్కడ మన కస్టమర్ ఎవరైతే కస్టమర్ ఉంటారో మన విప్రో డెలివరీ టీమ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళిద్దరి మధ్యన ఒక బ్రిడ్జ్ ఫామ్ అయ్యి సో కమ్యూనికేషన్ చేయడమే ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్. ఏంటి టీమ్ డెలివరీ కానీ అంటే వర్క్ థింగ్స్ కానీ ఇలా సంథింగ్ ఎవ్రీథింగ్ కస్టమర్కి రిక్వైర్మెంట్స్ అనేది ఏమేమి ఉన్నాయో సో వాళ్ళైతే మనకి ఏదైతే కాంట్రాక్ట్ అనేది మనకి ఇచ్చారో దాంట్లో ఉన్న గ్యాప్స్ కానీ ఏంటి కానీ సో ఇటు క్లయింట్కి ఇటు మన ఇంటర్నల్ టీమ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా మనం ఫామ్ అయ్యి రోల్ అనేది మనం ఫుల్ఫిల్ చేయడమే ఇక్కడ. సో మనకు వచ్చే వచ్చేసరికి డూస్ అని ఉంటాయి, ఇక్కడ డస్ నాట్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఈ కస్టమర్ గ్యాదరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంటర్ఫేస్ విత్ కోఆర్డినేట్ విత్ క్లయింట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్. సో క్లయింట్తో మనం ఎంగేజ్మెంట్ అవ్వడం టు అండర్స్టాండ్ ద RFP ఆర్ RFI రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనకు RFI అంటే అండ్ RFP అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP అంటే. సో ఇక్కడ ఏదైతే మనం డీటెయిల్గా వాళ్ళతో ఒక ఇంటర్మీడియట్గా మనం కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాలో ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అనేది కావాలో వాళ్ళని అడగడం ఇక్కడ. సో డీటెయిల్ అవుట్ స్కోప్ డాక్యుమెంట్స్, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఫీచర్స్, కస్టమర్ నీడ్స్ ఆర్ క్యాప్చర్. ఈ బిజినెస్ అనలిస్ట్లో వాళ్ళకి కావాల్సిన ఏంటనేది క్యాప్చర్ చేయడమే ఈ బిజినెస్ అనలిస్ట్. కస్టమర్ వర్క్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్, స్టడీ, సిస్టమ్ కేపబిలిటీ, రైటింగ్ స్పెక్షన్. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి క్రియేట్ చేసి దాని ఒక పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ చేయడమే. అది ఇంటర్నల్ టీమ్కి అండ్ విప్రో సైడ్ ఉన్న డెలివరీ టీమ్కి అండ్ క్లయింట్కి యూజ్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేసి వాళ్ళకు చూపించడమే. అంటే ఇక్కడ మెయిన్ ఫ్లో అనేది వర్క్ ఫ్లో చార్ట్ మనం ఈ విధంగా చేస్తాం అనేది ఒక ఫార్మేట్ అనేది పెట్టుకొని ఆ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు రన్ చేయాలి ఈ ఆ యొక్క పొజిషన్కి. సో అండర్స్టాండ్ కమ్యూనికేషన్ విత్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషన్ ఇంపాక్ట్ ఎఫ్ ఎనీ చేంజెస్. ఒకవేళ ఇఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ పెరిగినా కానీ ఎవరైనా రిసోర్స్ కానీ దానికి వచ్చే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇప్పుడు ఈ కొత్త ఇంప్లిమెంట్ చేస్తే దానికి వచ్చే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ ఆపరేషనల్ ఇంపాక్ట్ కానీ ఏ చేంజ్ ఉన్నా కానీ వీళ్ళు ఇమీడియట్గా వర్క్ చేస్తారు. సో ప్రీడియాటిక్ కానీ సో కస్టమర్ టు సీక్ క్లారిఫికేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ విత్ సొల్యూషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఏదంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో మనం ఏదైనా రిక్వెస్ట్ చేయవచ్చు. సో క్లారిఫికేషన్ కోసం క్లియర్గా ఉండడానికి వాళ్ళకి మనకి మధ్యలో అనేది. సో ఇక్కడ కంప్లీట్గా మనకు ఒక మీడియేటర్ లాగా మనం వర్క్ చేయడం క్లయింట్కి మనకి ఇంటర్నల్ టీమ్కి అంతే. ఇక్కడ రివ్యూస్ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం కామన్. మెయింటైన్ రిలేషన్షిప్ విత్ కస్టమర్ టు ఆప్టిమైజ్ ద బిజినెస్ ఇంటిగ్రేషన్ లీడ్ జనరేషన్. నెక్స్ట్ కస్టమర్తో బాగా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే. లైక్ కస్టమర్స్కి ఈ బిజినెస్ అనేది రన్ అవ్వాలంటే మంచి నార్మల్గా ఇక్కడ బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది, కస్టమర్కి బిజినెస్ ఓనర్కి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతూనే బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. సో ఈ మెయింటెనెన్స్ అనేది మనం ఫ్లో చేయాలి. సో ఎంగేజ్ విత్ డెలివరీ టీమ్. సో ఇప్పుడు డెలివరీ టీమ్కి ఎవరైతే మనం డెలివరీ చేస్తున్నామో మన విప్రో సైడ్ నుండి సో వాళ్ళు ప్రొవైడ్ విత్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్. కస్టమర్ అయితే ఏదైతే ఫీడ్బ్యాక్ మనకి ఇచ్చారో వాళ్ళు మనకి డెలివరీ టీమ్కి చేసి చెప్పాలి. రివ్యూ ద టెస్ట్ కేసెస్ టు చెక్ 100% కవరేజ్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్స్. ఏదైతే ప్రాజెక్ట్లో మనం ఉన్నామో అది వర్క్ చేస్తున్నామో అదే టెస్ట్ కేసెస్ కానీ ఇలాంటి 100% కవరేజ్ అయినా కంప్లీట్ చేసామా యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసామా లేదా అనేది అప్ టు డేట్గా మనం వీళ్ళకి అనేది అప్డేట్ ఇస్తూనే ఉండాలి. సో దీనికి ఒక లైక్ సపోర్ట్ QA టీమ్కి కనెక్ట్ అవ్వడం, కండక్ట్ ఇంటిగ్రేషన్ టెస్టర్స్కి ఇన్వాల్వ్ అవ్వడం, డేటా మోడలింగ్ ప్రాక్టీస్ కూడా చేయడం, ఎన్షూరింగ్ 100% యూటిలైజేషన్ బై స్టార్టింగ్ సిస్టమ్ కేపబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ స్పెసిఫికేషన్. వాటికి ఎవరైతే దేనికైతే సంబంధించిన మన బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే ఉందో దాన్ని క్లారిఫికేషన్గా స్టడీ చేయడమే ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది మెయింటైన్ చేయడం. సో సపోర్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డెలివరీ టీమ్ సొల్యూషన్ టు ద కస్టమర్. డిఫరెంట్ ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఛాలెంజెస్ ఏంటి అండ్ కస్టమర్ సర్టిఫికేషన్ ఎలా ఉన్నదని మనం అప్డేట్ ఇస్తూనే ఉండాలి వీళ్ళకి. సో ఇక్కడ
It mentions the build domain like BA to share experts, increase domain knowledge, the vertical అంటే ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటుంది. రైట్ వైట్ పేపర్స్ రీసెర్చ్ పాయింట్స్ ఆఫ్ షేర్ విత్ ద కన్సల్టింగ్ టీమ్ టు ఎన్లార్జ్. సో ఏదైనా మీటింగ్ అనేది మన కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నప్పుడు మనకు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇన్ దట్ కేస్ సో ఈ పాయింట్స్ అనేది మెన్షన్ చేసుకుని మన డెలివరీ టీమ్ కానీ చెప్పాలి. ఎలాంటి కస్టమర్కి ఏంటి నీడ్స్ ఉన్నాయనేది తెలియజేయడమే ఈ మెయిన్ రోల్ అండి ఇక్కడ. సో ఇక్కడ సో సిమిలర్గా చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ అనేది కావాలి, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ కూడా అలౌడ్. సో ఇక్కడ పర్టికులర్గా మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ రోల్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ కదా. సో విప్రో అనేది పెద్ద కంపెనీ కాబట్టి సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.